जैसे सर्व पदार्थों के अंतर बाहर आकाश पूर्ण है. ఆకాశాన్ని తీసుకొస్తున్నాడు. మీరు ముందు ఆకాశాన్ని చూడండి. ఎప్పుడు కూడా ఆకాశాన్ని అర్థం చేసుకున్న వాడికే పరమాత్మ అర్థం అవుతాడు. ఒక్కటే మాట. ఎందుకంటే నిరాకారం, నిర్గుణం, సర్వవ్యాపకం, అసంగమైనటువంటిది ఆకాశం ఒక్కటేనండి సృష్టిలో. మనకు కనిపించినంత వరకు, మన అనుభవంలో ఉన్నంత వరకు ఆకాశం చాలా అద్భుతమైనటువంటి తోడ్పడుతుందండి మనకు. అలాంటిదే ఆత్మ కూడా. అయితే ఒక్క మార్క్ ఎక్కువ పడుతుంది ఆత్మకు. అది సెల్ఫ్ ఎవిడెంట్. నేనున్నాను అనే భావం దానికి ఉంది, దీనికి లేదు. నువ్వు ఆ దృష్టితో చూస్తే దానికే ఉంటుంది. సర్వ పదార్థం అంతర్బాహర్. ఆకాశం యొక్క గొప్పతనం ఏమిటంటే ప్రతి పదార్థం లోపల వెలుపల ఆకాశ పూర్ణ హై, నిండి నిబిడీకృతమై ఉన్నది. తూ ఆప్కో పూర్ణ జాన్. నువ్వు అలాగే ఆలోచించు. అప్పుడు ఆకాశానికి నీ జ్ఞానం ప్లస్ అవుతుంది. అప్పుడు చిదాకాశంగా మారిపోతుంది. తూ ఆప్కో పూర్ణ జాన్. ఏ సర్వనామ రూప జగత్ మై హీ హూ. ఈ ప్రపంచమంతా నాది అని చూడకో. అది ఫస్ట్ స్టేజ్ లో చెప్పిన మాట. ఫైనల్ స్టేజ్ ఏమిటంటే నాది అనే దాని బదులు నేనేనన్నాను. ఈ మైకు నాది అన్నంత వరకు ద్వైతం. అది ఈ మైకు నేనెట్లా అవుతానండి? మైకు ఆద్దుగా సందేహిస్తున్నావు అంటే నువ్వు శ్రవణం బాగా చేయలే, నువ్వు మననం చేయలే. మననం చేసి నిధిధ్యాసన దగ్గరికి వస్తే ఆ మాట అనవు. నువ్వు ఆ దృష్టి పడ్డదా నీకు లేదా చెప్పు. నీకు మైకు మీదుగా దృష్టి ఉండవలసినది నామరూపాత్మకం. మరి దేని మీద ఉండాలి? దాని అస్తిత్వం మీద, ఏంటి దాని స్ఫురణ మీద ఉంచుకో. నువ్వెవరు? నీ శరీరం మీద పెట్టుకోకు నువ్వు దృష్టి. శరీరం కూడా మైకు లాంటిదే. అదే కాదు, ఇది మాత్రం ఆబ్జెక్ట్ కాదు నీకు, ఇది సబ్జెక్ట్. దీని బొంద. ఇది కూడా అస్థిభాతి, అది అస్థిభాతి. కేవలం ఆ రెండు లక్షణాలనే పట్టుకొని చూస్తుండు. నీ పాటికి నువ్వు నల్ అండ్ వాయిడ్ అయిపోతావు, దాని పాటికి అది నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. ఈ రెండు కలిసి నిరాకారమైన ఆకాశం లాంటి సర్వవ్యాపకమైన ఒకానొక చైతన్యంగా దర్శనమవుతుంటుంది. అదే అద్వైత సమాధి. యోగ సమాధి కాదు, ఇది జ్ఞాన సమాధి. బ్రహ్మాండమైన విషయం ఉండవో. ఏ నామరూప జగత్ మై హీ హూ. నేనే. ముझ చైతన్య వినా ఎలా చెప్పగలవు? నా చైతన్యం పక్కన పెట్టి చూశారంటే నా కోయి హువా హై నా హోగా. ఏది అక్కడ నీకు కనపడదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ భవిష్యత్తులో కూడా కనపడదు. ముझ చైతన్యకి హీ సర్వ ఉపాసన ప్రార్థన తథా పూజ కర్తే హై. కాబట్టి నువ్వు ఎవరిని పూజ చేస్తున్నా, ఎవరిని ధ్యానం చేస్తున్నా, ఎవరిని ఉపాసన చేస్తున్నా అదంతా నీవు తెలిసి తెలియక నీ ఆత్మనే చేస్తున్నావు. నువ్వు వెంకటరమణ స్వామి అని అనుకుంటూ అక్కడికి వెళ్లి ముడుపు చెల్లిస్తున్నది కాదు. అదే అస్థిభాతియే. ఈ దారెంత అస్థిభాతియే. నీ ఆలోచన అస్థిభాతియే. నువ్వు అక్కడికి వెళ్లి చేస్తున్నటువంటి మొక్కుబళ్ళు అన్నీ అస్థిభాతియే. ఎవరికి చేస్తున్నావు ఇప్పుడు? అస్థిభాతికి చేస్తున్నావు. ఇన్ అదర్ వర్డ్స్. అప్పటికి నీకు నువ్వే చూసుకుంటున్నావు ఈ పూజలు పురస్కారాలు. तथा पूजा करते हैं मैं ही चैतन्य सर्व को आप अपने कर्म के अनुसार फल देता हूं. నేనే ప్రతివాడికి ఫలితం ఇస్తున్నాను. చైతన్యమే కదా చివరకు ఎవరికి ఏది కావాలో అది బారేసేది. వెంకటేశ్వర స్వామి బారేస్తున్నాడు అనేక. నీవే చైతన్యం నీలో ఉన్నది. అక్కడ నువ్వు ఆరోపిస్తున్నావు. ఆ శిల మీద ఆరోపిస్తున్నావు నీ చైతన్యాన్ని. प्रगट है जब लग लकड़ी अग्नि का संग नहीं पाती तब लग लकड़ी का रूप है. ఎంతవరకైతే ఆ కట్టె పుల్ల అగ్ని యొక్క సాంగత్యం లేకుండా బతుకుతుంటుందో అంతవరకు అగ్నిని పూజించలేక చూస్తుంటుంది. ఆ అగ్ని ఎంత గొప్పదండి, ఎంత వేడి, ఎంత మరి ప్రకాశం, ఎంత మండిపోతున్నది. అది నేనేమిటండి, నాకు ప్రకాశం లేదు, నాకు జ్వాల లేదు, ఏమీ లేదని ఏడుస్తుంటుందట. దాని రూపంలో ఇది చేరిపోయిందో లకడీకా రూపాయి జబ్ అప్నా ఆప అగ్నికో సౌంపా. అగ్నికి సమర్పించుకున్నదో తన శరీరాన్ని, ఆ కాష్టం. ఇదే శరణాగతి. ఇప్పుడు అర్థమవుతున్నదే. తబ్ అప్నా రూప్ త్యాగికే అగ్ని రూప్ హోతీ హై. తనకున్న రూపాన్ని వదిలేసి అగ్ని స్వరూపాన్ని ధరిస్తుంది. అలాగే నీ మనస్సు కట్టె, నీ ఆత్మ అగ్ని.
అదే సత్ చిత్. నీవు సద్విశేషం చిద్విశేషం. విశేషమే కట్టె పుల్లలు. ఈ కట్టె పుల్లలన్నీ సామాన్యాన్ని పట్టుకునేసరికి సామాన్యం యొక్క తేజస్సు దీనిలో ప్రవేశించి ఇది కూడా తద్రూపంగా మారిపోతుంది. ఈ బొగ్గు నిప్పయినట్టు. अग्नि को सौंपा तब अपना रूप त्याग के अग्नि रूप होती है. ऐसे जब तक आपा अहंकार रूप लकड़ी को ब्रह्म अग्नि में नहीं जला था. నీ అహంకారం అనే కట్టె తీసుకోపోయి బ్రహ్మం అనే అగ్నిహోత్రంలో ఎంతవరకు పారేయవో తబ్ తక్ హీ తుజ్కో ఆవాగమన్. అంతవరకు జన్మ పరంపర తప్పదు. కట్టెగా బతకవద్దు, నువ్వు అగ్నిగా బతుకు. जब तूने जाना कि एक आत्म चैतन्यमय हूं, ఎప్పుడైతే ఆ చిదగ్నే నేను చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. లలితా సహస్రం. చిదగ్నికుండంలో బారేయి. నీ ఈ శరీరం గాని మనస్సు గాని ఏదైనా ఆ భావాలను బారేయి దానిలో. తాబు ద్వైత హి ద్వైత హైహి నహి. ద్వైతం అనేది చూస్తామన్నా నీకు కనిపించదు. తాబు నిస్సంశయ్ తద్రూప్ హోవేగా. అప్పుడు నిస్సందేహంగా అదే అయిపోతావు. మरने के भय कर और जीने की आशा से एक घड़ी भजन करता है तो భజనట మోగం వాయిస్తాంది. నీ చంప ఆ చంప లేచాడిగా. భజన నువ్వు చేసేది తెల్లవారులు ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. సస్తాననే భయంతో చేస్తున్నావు, బతకాలనే ఆశతో చేస్తున్నావు. ఆ పరమాత్మ నన్ను అనుగ్రహించి అప్పుడే నాకు సావు రాకుండా చేసి ఇంకా కొంతకాలం ఈ సేవ చేసుకుంటూ ఇలాగే తప్పించుకుందాం చావును తప్పించుకుందామనేటువంటి పిరికివాడివి నువ్వు. అందుకు చేస్తున్నావు భజన. ఆశాసే ఏక ఘడి. ఆఫ్టర్ ఆల్ ఒక గంట చేస్తావు భజన. అప్పుడే అయిపోయిందా? భజన్ కర్తా అయితే సబ్సే కర్తా హై. అందులో బయటకొచ్చి 10 మందికి చెప్పుకుంటుంటావు. ఏమని? మైనేతో ఇత్నా భజన్ కియా. ఎంత భజన చేసి నేనంటే కాదంటారు. చీవాట్లు పెడుతున్నాడు. తినండి చీవాట్లు, ప్రతి ఒక్కరు తినండి. ఇత్నా భజన్ కియా హై और रात दिन. అబ్బా, రాత్రులు పగలు జబ్ ఇంద్రియోं की पालना में बिताता है. అబ్బా, రాత్రిళ్ళు పగళ్ళేమో భజనాలే వీడి బొందాలే లోక వ్యవహారంలో బడి వస్తుంటాడట. ఇంద్రియ వ్యవహారాలలో కాలం గడుపుతుంటాడట. ఒక గంట సేపు కూర్చొని భజన చేశాను సంతోషిస్తుంటాడు. అది కూడా చెప్పుకుంటుంటాడట 10 మందికి. తబ్ కిసీ సే బాత్ భీ నహీ కర్తా. లోక వ్యవహారంలో మునిగి తేలేటప్పుడు ఎవరితో మాట్లాడట. వాడి లోకమే వాడిదట. సోతో కిసీసే నహీ కహతా. అప్పుడు ఎవరికి చెప్పను కూడా చెప్పడు. ఈసుసే సబ్ చాహనా సే అచా హో ఔర్ ఆప్కో పరిపూర్ణ జానా కి సర్వ మై హీ హూ ఫిర్ దుఃఖ సుఖ కహా హై. ఇది కాదయా భజన. నిరంతరము భజన అంటే అసలు నీకు అర్థం తెలియదు. భజించటం అనగా పట్టుకోవటం అని అర్థం. విభజించటం అంటే విడిపోవటం అని అర్థం. అర్థమైందా? ఈయనే అంటాడు కూడా, ఆ మాట కూడా ఈయనే అంటాడు మహానుభావుడు. విభజన కాదు, మనకు భజన ఉండాలంటాడు. అంటే ఎప్పుడు యునైట్ అవుతుండు. ఏది దేంతో యునైట్ అవ్వాలండి? వ్యష్టి సమష్టితో అవ్వాలండి. గంగానది సముద్రం అయిపోవాలంటే సముద్రంతో కలిసిపోవాలి. అది భజన్, అది యోగా. నువ్వు చేసేది కాదు. సర్వ అస్థి భాతి ప్రియరూపమై హూ అదట భజన. మాయితో చాహనా అచాహనా గ్రహణ్ త్యాగ్ భీ మై హూ. అప్పుడు అన్ని దానిలోనే కలిసి వస్తాయంటున్నాడు. తథా చింతన్ ఏ త్రిపుటి తూసో. మంచిదే, కానీ మహానుభావ విష్ణునే కహ భక్తి కర్. ఏమోయ్, భజన చేయనంటావా? చేస్తానండి, గంట సేపు కాదండి, 24 గంటలు చేయవలసిన భజన అండి మాది. అయితే బాహ్యంగా ఏమి చేయనంటావా? చేయమండి. అయితే ఏ రకంగా చేస్తానంటావు? మీరు చెప్పండి, ఏ రకంగా చేయాలో అసలు. భక్తి కర్, భజన చేయమంటున్నావే, ఏం చేయమంటారు చెప్పండి. రాజానే కహ జహా అహంకార్ హై వహా హి భక్తి. అబ్బా, అహంకారం ఉన్నంత వరకు భక్తి ఉంటుందట. భక్తి ఉంటే అహంకారం పోతుందని చెప్పటం లేదు. నీకు అహంకారం ఉండటం వల్లనే నువ్వు భక్తుడివి అనిపించుకుంటున్నావు. అహంకారం అంటే అర్థమైందా? గర్వం కాదు. నేను జీవాత్మను, ఈ శరీరం మేరకే ఉన్నాను అనే అహంభావం నీకు ఉండడం వల్లనే పరమాత్మను అంత దూరాన పెట్టుకుని తిరుపతి కొండ మీద వాణ్ణి భజించలేక చూస్తున్నావు. అర్థమైందా? కనకదుర్గని ఈ కొండెక్కించి, స్వామివారిని ఆ కొండెక్కించి అక్కడికిక్కడికి యాత్రలు చేయలేక చూస్తున్నావు. ఎప్పుడు భక్తి అంటావు దాన్ని? ఎందుకు? పట్టుకోవడానికి ప్రయత్నం, బికమింగ్.
అహంకారం నహి వహా భక్తి కౌన్ కరే. అహంకారం లేదు, ఎందుకు భక్తి? భక్తి ఏమిటో ఇంకా. అబ్బా ఎంత హాయిగా ఉందో. విష్ణునే కా భక్తి 3 ప్రకారకి హై. అబ్బాయి భక్తి అనేది 3 విధాలుగా కనపడుతున్నది లోకంలో. ఉత్తమ్, మధ్యం, నికృష్ట. పనికి మాలింది. 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ భక్తి. अपने आत्मा से अभेद परमेश्वर को जानना उत्तम भक्ति है. దాన్ని భక్తి అనవలసి వస్తే ఆత్మకు పరమాత్మకు తేడా లేదు. జీవేశ్వర ఐక్యం ఎప్పుడు నీ మనస్సులో అఖండ భావన ఉంటే అది గొప్ప భక్తి. పట్టుకున్నామన్నమాట. భక్తి అంటే పట్టుకోవడం, సమష్టిని పట్టుకున్నది. ఈ వేష్టి ఎలాగట? ఘటాకాశకో మహాకాశ రూపవత్. ఘటాకాశం మహాకాశాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది? గంగానది సముద్రాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది? పట్టుకోమని చేత అయితే आदि उत्तम भक्ति है, क्योंकि सतचित सुख रूप आत्मा से भिन्न घटादि का अनात्मा है. परमात्मा को आत्मा से भिन्न माने तो असत जड़ दुख रूप अनात्मा होवेगा. असत जड़ दुख रूप अनात्मा होता है और जड़ मिथ्या दृश्य होता है. అలా కాకుండా పరమాత్మ అక్కడ ఇక్కడ ఉన్నాడని పట్టుకున్నావా, నీవే కాదు దెబ్బతినేది, నువ్వు పట్టుకున్న పరమాత్మ కూడా దెబ్బతింటాడు. ఎందుకనంటే వాడు దృశ్యమైపోతాడు, వాడు జడమైపోతాడు, వాడు పరిమితమైపోతాడు, వాడు పనికిరాని వాడైపోతాడు. నువ్వు పనికిరాని వాడినిగా చేస్తున్నావు, నిన్ను కాదు, నువ్వు పట్టుకున్న పరమాత్మను. అన్యంగా భావించినంత వరకు నీవు పనికి మాలినవాడివే, నువ్వు పట్టుకున్న పదార్థం పనికి మాలిందే. इस हेतु अपने आत्मा से परमेश्वर को भिन्न मानना भक्ति नहीं अभक्ति है. ఇంత ఘాటుగా ఎవరు చెప్పరు. అందువల్ల నీవు పరమాత్మను వేరుగా చూస్తున్నంత వరకు నీది భక్తే కాదు, దాని పేరు అభక్తి, అంటే విభక్తి, సెపరేషన్. ఇట్ ఇస్ నాట్ యూనియన్. इससे मुझ व्यापक चैतन्य विष्णु को अपने आत्मा से अभेद जान. అందువల్ల ఎందుకైనా మంచిది నువ్వెప్పుడు అభేద భావనతో ఉంటుండు బాబు. ఇదే భగవద్గీత మొత్తుకున్నది. అనన్యాశ్చింతయంతో మాం భక్త్యా విశుద్ధయా ఏక భక్తిర్విశిష్యతే. భగవద్గీత అందుకే అది భగవద్గీత అయింది. భగవానుడే చెప్పిందన్నా నమ్మాలండి మనం నిజంగా. ఒకవేళ వ్యాస భగవానుడే రచించిన, ఆయన భగవత్ స్వరూపుడు కాబట్టి మహానుభావుడు, ఆయన భగవద్ అంశ సంభూతుడు కాబట్టి ఆయన వ్రాశాడన్నా కృష్ణ పరమాత్మ. అందుకనే వ్యాసుణ్ణి కృష్ణద్వైపాయనుడు అంటారు. కృష్ణ శబ్దం ముందు చేర్చారు వ్యాస భగవానుడు. కృష్ణద్వైపాయన అంతవాడాయన. ఆయన థాట్ చూడండి ఎంత దూరం పోయిందా. అనన్య భక్తి అంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి నా దగ్గర. అనన్యంగా ఉన్నదా నీ మనసు లేదా? అన్యంగా చూస్తున్నదా పరమాత్మను? అదేం భక్తి అయ్యా? యహీ పరమ భక్తి హై అంటున్నాడు ఈయన. అదేనట పరమ భక్తి. अपने आत्मा से जुदा परमात्मा को मान के ध्यान स्मरण करना మధ్యమ భక్తి है. ఒప్పుకున్నా. మరీ తెగిందాకా బిగించటం లేదు పాపం కమలేవాల. కొంచెం సానుభూతిగా మాట్లాడు. పరమాత్మను తాత్కాలికంగా ఒక ఎక్స్ పెట్టుకున్నట్టు పెట్టుకొని ఆత్మాసే జుదా అలగ్ అంటే కొంచెం విభక్తంగా చూచి పరమాత్మకు మాన్కే ఆయన ఒక టార్గెట్ గా పెట్టుకొని ఒక విగ్రహంగానో ఏదో నేను చెప్పను. ధ్యాన్ స్మరణ కర్ణ ఆలంబనం అన్నమాట. ఒక ఆలంబనంగా పెట్టుకొని ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఎప్పుడూ అదే చింతనతో ఉంటూ ఉంటే దానికి భక్తి అని పేరే గాని మేము చెప్పిన ఉత్తమ భక్తి మాత్రం కాదు, మధ్యమ భక్తి హై. సెకండ్ రేట్, సెకండ్ క్లాస్ లో పాస్ అవుతావు, పర్వాలేదు, ఉద్యోగం వస్తుంది. అయితే ఫస్ట్ కాదు. పాషాణాదిక మూర్తిयों की పూజ నికృష్ట భక్తి హై. ఏ ఏట్లో దూకుతావో దూకో, పక్కనే ఉన్నది కృష్ణ. పాషాణాలను వాటిని పట్టుకొని రేపు రాబోతున్నది వినాయక చవితి. పాషాణం కూడా కాదు, ఇది మృత్తిక, మట్టి. మట్టితో తయారు చేసుకుని దానికి నమస్కారాలు చేసుకుంటూ చివరికి తీసుకుపోయి దాన్ని గంగలో కలిపి మన దగ్గర ఉండకూడదు. అది ఆ హుసేన్ సాగర్లో బారేస్తే పేడాపోతుంది. ఎంత దుర్మార్గుడివి నువ్వు. ఒక మట్టితో విగ్రహం తయారు చేసి పోనీ దాన్నైనా ఏదైనా భక్తి శ్రద్ధలతో పూజించావా? సరే పూజించావా అనుకుందాం, ఇంట్లో ఎందుకు పెట్టుకోవు? నిమజ్జనం చేయడం ఏమిటి? హుసేన్ సాగర్ అంతా దెబ్బతింటున్నది ఇటీవల. ఏదో మట్టి అంతా పోయి దానిలో పడి వాటర్ను కలుషితం చేస్తున్నావు, తాగే నీటిని. అది నువ్వు చేసే ఘనకార్యం.
మనకు చాలా భయంగా ఉంటుంది. ఇలాంటి మాటలు విన్నప్పుడు మనం జీర్ణం చేసుకోలేము. అది వచ్చిన గొడవ. కారణం ఏమిటంటే వాసనా శరీరం. ఎంతో కాలం నుంచి ఈ వాసనలు పేరుకుపోయి దానికి అవకాశం ఇవ్వటంలా. గొప్ప థాట్ ఒక్కసారి మనసు మీద పడితే భరించలేం. అలవాటు ఉండాలి దేనికైనా, భరించలేం. जब सर्वमयी हो तो उत्तम क्या, మధ్యం క్యా और నికృష్ట క్యా. ఇది చూడండి ఈ థాట్. అంతా నేనే, సర్వత్రా నేనే వ్యాపించున్నప్పుడు అస్థిభాతి రూపంగా ఇంకా ఉత్తమ భక్తి ఏమిటి, మధ్యమ భక్తి ఏమిటి, అధమ భక్తి ఏమిటిరా బాబు. ఇప్పుడు చూచారా, తిరుపతి స్వామిని కూడా కలుపుకున్నాడు, పాషాణాన్ని కూడా కలుపుకున్నాడు, విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా కలుపుకున్నాడు. ఏమని, సర్వము నేనే అయినప్పుడు అన్నాడు. అనేసరికి ఈ మట్టి లేదు, ఇంకా రాయి లేదు, రప్ప లేదు, అంతా ఆత్మస్వరూపంగా మారిపోయింది. బాగా వినండి, మనకు భయంకరంగా చెప్పేది వాళ్లే, చాలా ఉత్సాహం ఇచ్చే మాట చెప్పేది వాళ్లేనండి. 2 స్టాండర్డ్స్ ఉంటాయండి వేదాంతులకు, ముఖ్యంగా అద్వైతులకు 2 స్టాండర్డ్స్ అండి. వ్యావహారిక సత్యం ఒకటి, పారమార్థిక సత్యం ఒకటి. ఇది కలలో మర్చిపోకండి. నీకు నామరూప దృష్టి ఉన్నంత వరకు అది వ్యావహారికం అండి. నీకు సచ్చిత్ దృష్టి కలిగిందో అది పారమార్థికం అండి. అయితే తమాషా ఏమిటంటే 2 పక్కపక్కనే ఉన్నాయండి. పక్కపక్కనే కూడా కాదండి, 2 ఒకదాంతో ఒకటి ఓతప్రోతమై అల్లిబిల్లిగా అల్లుకొనున్నాయండి. బంగారము ఆభరణం పక్కపక్కన ఉన్నాయంటావా చెప్పు నాకు. బంగారం ఈ పక్క, ఆభరణం ఆ పక్క. సిగ్గులే ఆ మాట అనడానికి. బంగారం ఆభరణం అంటే బంగారమే ఆభరణం, ఆభరణమే బంగారం. అలాగా కలిసిమెలిసి ఉన్నాయి. అలాగా వ్యవహారమే పరమార్థం, పరమార్థమే వ్యవహారం. దృష్టిలో తేడా. నువ్వు బంగారం వైపు చూస్తున్నప్పుడు ఆ దృష్టి పెట్టుకుని ఆభరణాలను చూడు, అప్పుడు అంతా ఏకంగా కనపడుతుంది. అది అద్వైత దృష్టి, అది పారమార్థిక దృష్టి. అలా కాకుండా ఆభరణాలను చూస్తూ బంగారాన్ని మరిచిపోయావా, అది లౌకిక దృష్టి, ద్వైత దృష్టి. అలా కాకుండా ఆ బంగారం దృష్టితో ఆభరణాలు చూచావా, అది జీవన్ముక్తుడి దృష్టి, అది దివ్య దృష్టి అన్నాడు ఆయన. విదేహముక్తి ఏమిటండి, బంగారంలో ఆభరణాల రూపాలన్నీ కలిపేసుకొని కేవలం బంగారంగా నువ్వు మిగిలిపోతే అది విదేహ కైవల్యం. ఇంకా నో మోర్ ఆర్నమెంట్స్, నువ్వు చూడలేవు. ఎందుకు, శరీరం అనే ఆర్నమెంట్ కూడా పోయిందిగా అప్పుడు. అదే రహస్యం. శరీరం అనే ఉపాధి ఉన్నంత వరకు తప్పదు. అది ఇది 2 జోడుగుర్రాల స్వారీ చేయడం తప్పదు. శరీరమే పోయినప్పుడు అప్పుడు నీకు నువ్వు మిగిలిపోతావు, నువ్వు విడిపడతావు. విడిపడి సార్వవ్యాపకంగా ఉంటావు. మిగతాదంతా నీ విభూతిగా కనపడుతుంటుంది. ఒక ఐంద్రజాలికుడికి వాడి ఇంద్రజాల ప్రదర్శనం ఎలా కనపడుతుందో అలాగా మనకు వ్యక్తమై కనపడితే వాడికి అవ్యక్తమైన శక్తిగా కనపడుతుంది. శక్తి అది. ఆ నీళ్లలో విద్యుత్ శక్తి ఉన్నదన్నారు. నీళ్లకు శక్తి ఎలా కనపడుతుంది? విద్యుత్ శక్తి. దానికి షాక్ ఇస్తుందా? అడుగుతున్నా. మన చేతికి షాక్ ఇచ్చి చేస్తాం ఛార్జ్ అయితే. వాటర్కి ఎందుకు ఇవ్వదు? వాటర్లో నుంచే వచ్చిందిగా కరెంటు. మరి దానికి ఎందుకు ఇవ్వదు? దానికి శక్తి అది. తన శక్తి తన్నేం చేయదు. అది వ్యక్తమైతే చంపుతుంది. ఇప్పుడు పరమాత్మకు ఈ ప్రపంచం ఏమీ హాని చేయదు. అది వాడికి శక్తి, మాయాశక్తి. అదే వ్యక్తమై మన ప్రాణం తీస్తున్నది. మనకు శక్తి కాదు, మనకు పెద్ద దయ్యం. ఎందువల్ల? వ్యక్తమైంది. వ్యక్తమయ్యేటప్పటికి నామరూప క్రియలు వచ్చాయి. అప్పుడు కాంక్రీట్ ఫారంలో కనపడుతున్నది. అది ఆబ్స్ట్రాక్ట్ ఫారంలో మార్చుకోగలిగితే నువ్వు ధన్యుడివి. ఆ మార్చుకోవడమే శ్రవణ మనన నిధిధ్యాసనలు. ఈ మొత్తం శిక్షణ అంతా అదే. సర్వమహీహం. ఎక్కడున్నాం? కాబట్టి ఉత్తమ మధ్యమ అధమ అనేటువంటి భావం కూడా లేదు. సరే, ఆబ్ భక్తి జ్ఞాన్ ధ్యాన్ భజన్ కౌన్ కరే. ఇప్పుడు ఇలాంటి తురీయావస్థలో భక్తి, జ్ఞానము, ధ్యానము, భజనము నిన్ను పేర్లు పెట్టేవే. ఇవన్నీ ఎవరు చేయాలా? ఎవరి కోసం చేయాలి చెప్పండి? భక్తి సేవక్ స్వామి భావ్ వినా హోతి నహి. ఒక్కటే అర్థం చేసుకో నీవు. భక్తి అనేది ఎప్పుడు పాసిబుల్ అంటే వీడు సర్వెంటు, వాడు మాస్టరు అనే తేడా ఉన్నప్పుడే. పాత పెడుతున్నాడు. ఒక విగ్రహము నాకంటే గొప్పది అనుకున్నప్పుడే పూజా పురస్కారం చేస్తావు. వాస్తవం మాట్లాడితే నువ్వు గొప్పవాడివి, విగ్రహం కాదు. నువ్వు చైతన్య విగ్రహం, అది అచేతన విగ్రహం.
చైతన్యం పోయి అచేతనానికి సేవ చేస్తున్నదంటే దరిద్రం. చూసుకో, భక్తి ఎప్పుడురా సంభవం అంటే సేవక్ స్వాमी भाव बिना होती नहीं और मैंने आप सहित सर्व जगत को हरि रूप जाना है విష్ణు ने कहा. నేనే సర్వం అనుకున్నప్పుడు ఇంకా భక్తి ఏమిటి? స్వరూప్ కో పావే. జబ్ తేరీ భీ ఏ అవస్థ హోవే తబ్ స్వరూప్ కో పావే. నీకు కూడా ఇలాంటి దశే కలిగితే అప్పుడు స్వరూప జ్ఞానమే కలుగుతుంది, ఇంకా సేవక భావం లేదు. కింకర్నే కహా అప్నీ స్థితి వినా స్వరూపానా కఠిన్ దేఖతా హూ. నా స్థితిని ఆలోచిస్తే ఇలాంటి స్వరూపం నాకు ఎప్పటికైనా అనుభవానికి వస్తుందా అని ఆలోచిస్తున్నానండి. చాలా కఠినంగా ఉన్నదే మీరు చెప్పేది. క్యోంకి రసనా సే బారంబార్ నారాయణ నారాయణ कहता हूं पर मन पाप पुण्य में बद्ध है. పైకేమో నారాయణ నారాయణ అనుకుంటున్నాను. ఇప్పుడు సన్యాసులను చీవాట్లండు, ప్రతి సన్యాసి ప్రతి మాటకు నారాయణ నారాయణ అంటుంటాడు. నారద మహర్షి ఉపదేశించుంటాడు బహుశా వీళ్ళందరికీ నారాయణ నారాయణ అనుకోరా అని. అది మాట పెదవుల నుంచి వచ్చే మాటే, అది హృదయంలో లేదు. అది మనస్సు ఎట్లా ఉందట, పాప పుణ్యమే బద్ధ, పుణ్యపాప ఆలోచనలతో బందీ అయిపోయినదట. ఈసుసే భజన్ నహి కపట్ హై. ఇది కపటం, ఇది హిపోక్రసీ, ఇది భజనమేమిటి, ఆత్మ వంచన. జబ్ కర్మ కర్తే ఆప్కో నిష్కర్మ జాను. ఒక పక్క పని చేస్తూ నేనే పని చేయటం లేదని, సర్వ ఆశాసే నిరాశ హో, ఏ ఆశలు లేవు నాకు నిరాశ. తబ్ పూర్ణ కామ్ హో. పని చేస్తున్నా నేను పని చెయ్యటం లేదు అనేటువంటి దృఢ నిశ్చయం నీకుంటే అప్పుడు నీవు పూర్ణ కాముడి, నీకు ఇంకా ఏ కోరిక ఉండదు. ధర్మరాజు మాయి కౌన్ హూ మూల్ మేరా క్యా హై తుజ్కో కిత్నీ బార్ కాయికి ఏ బాత్ ముझसे మత్ పూచ్. నేనెవడిని ఏమిటి అని అడుగుతుంటావే నువ్వు, మాటిమాటికి నువ్వు అడగవద్దు. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను ఎవరవో. క్యోంకి ముझको జీవోं के भले बुरे कर्मों के पक्षपात रहित धर्मपूर्वक न्याय करने की परमात्मा की आज्ञा है. कोई जीव ईश के स्वरूप उपदेश करने की आज्ञा नहीं. రే యమకింకరా, నేను యమధర్మరాజును, నువ్వు నా కింకరుడివి. నువ్వు మాటిమాటికి నా స్వరూపం ఏమిటి అడుగుతూ ఉంటావు. నాకు పరమాత్మకు డ్యూటీ అప్పచెప్పాడు. పుణ్యపాపాలు చేసే వాళ్లకు తగిన శిక్ష విధించమని లేదా మంచి సౌఖ్యాలన్నీ కలిగించమని చెప్పాడే గాని ఎవడి స్వరూపం ఏమిటో వాడికి గుర్తు చేయమనే డ్యూటీ నాకు చెప్పలేదు. నువ్వు నన్ను అడక్కు. కింకర్నే కహా బడా ఆశ్చర్య హై కి అప్నే స్వరూప్ కో జానే వినా సుఖ కే వాస్తే కర్మ కర్నా ప్రకాశ్ వినా అంధేరే కో దూర్ కర్నా హై. ఏమిటండి, నా స్వరూపం తెలియకుండా నేను పుణ్యం ఎలా చేశాను, పాపం ఎలా చేశాను, సుఖం అనుభవిస్తున్నాను ఎలా అనుకోవాలి? స్వరూపం తెలిసినవాడు కదా. ఉసే సమయమే అని వాడు ప్రటమతంగా మాట్లాడుతుండగా ఉన్నట్టుండి లోపలికి ఒక మహర్షి బయలుదేరొస్తున్నాడు. ఉసీ సమయమే వశిష్ఠ, పరాశరుడి తాత వశిష్ఠుడు, పరాశరుడి తండ్రి శక్తి, ఆయన తండ్రి వశిష్ఠుడు. ఆయన గారు లోపలికి వస్తూ వస్తూ ఒక పెద్ద శ్లోకం చదువుతూ వస్తున్నాట. సర్వమిదమహంచ వాసుదేవ, సర్వమిదమహంచ వాసుదేవ కైతే ఏ ఆయే. దాని అర్థం తెలుసా? సర్వమిదం అహంచ వాసుదేవ. బాగా వినండి, నేను పాయింట్అవుట్. సర్వమిదం అహంచ వాసుదేవ, సర్వమిదం అహంచ వాసుదేవ. ఈ మొత్తం ప్రపంచము, ఈ జీవుడు, జగత్తు, ఈ రెండు అస్థి భాతి, అంతకంటే భిన్నంగా లేవు. ఇది మహామంత్రం. సర్వమిదమహంచ వాసుదేవ ఇది కైతే హుయే. ఈ విధంగా జపిస్తూ ఆయన ఆయే వచ్చాడట. वशिष्ठ ने कहा, हे धर्मराज, तुमने जो कहा है जिसका मन अविद्या में लीन है तिसको स्वरूप पावना कठिन है. हे యమధర్మరాజా, నువ్వు చెప్పింది కరెక్టే. మీవాడు అడిగాడంటున్నావే, నా స్వరూపం ఏమిటో తెలుసుకోకుండా నేను అనుభవం ఎలా పొందుతానని అంటున్నాడని. నేను చెబుతున్నా, నీ స్టాండ్ పాయింటే కరెక్ట్. ఏం చేతనంటే వాడికి నువ్వు చెప్పిన అర్థం కాదు కాబట్టి. అందువల్ల నువ్వు చేస్తున్న పని మంచిది. జిస్కా మన్ అవిద్యామే లీన్ హై, ఎవడి మనస్సు అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నదో తీసుకో, వాడికి స్వరూప పావన కఠిన్ హై. వాడికి స్వరూప జ్ఞానం కలగడం మహా కష్టం. ఆ అజ్ఞానం కలగనివ్వదు, అది పరదా. ఇందాక చెప్పాడుగా, పరదా పడ్డట్టు పడిపోతుంది.
జిస్కా మన్ శుద్ధ హై తిస్కో సుగమ్ హై. అందుకనే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అది దాని అర్థం. ఎవడి మనసు శుద్ధంగా ఉంటుందో తీసుకో సుఖం. కరెక్ట్. అందుకనే అమ్మవారికి దుర్లభ సులభ అని 2 పేర్లున్నాయని చెప్పా. దుర్లభ ఎప్పుడవుతుంది? మనసు శుద్ధి లేకపోతే. సులభ ఎప్పుడవుతుంది? శుద్ధి ఉంటే. కహో మలినత శుద్ధత దోనో కిస్సే ప్రకాశ్ రక్తే హై ఔర్ కిస్మే హై. ఈ మాలిన్యము ఈ శుద్ధి దేని వల్ల ఏర్పడుతున్నాయంటావు? దేని లక్షణాలివి? ఆత్మ లక్షణాలా మనో లక్షణాలా? धर्मराज ने कहा प्रकाश दोनों को आत्मा से है और अंतःकरण में दोनों है. ధర్మరాజుకు పరీక్ష పెట్టాడు వశిష్ఠుడు. వాడి సంగతి వదిలేవో, నేను నిన్నడుగుతున్నా చెప్పు జవాబు ఏంటి? ఈ 2 లక్షణాలు ఎక్కడున్నాయి అని తడుముకోకుండా యమధర్మరాజు అన్నాడు, ఇది ఆత్మ లక్షణాలు కావండి, ఇది మనస్సు యొక్క లక్షణం. ఓ కరెక్ట్. जैसे दर्पण के मकान में शुद्धता अशुद्धता अमृत विष दोनों का प्रकाश नेत्रों से होता है और शुद्धता अशुद्धता अमृत विष दोनों दर्पण के मकान में है. जैसे शुद्ध दर्पण से मुख देखा जाता है अशुद्ध से नहीं देखा जाता. నేత్ర దోషం ఉన్న వాడికి దర్పణం పరిశుద్ధంగా ఉన్నా దానిలో వస్తువు బాగా కనపడదు. ఈ దోషం అద్దానికి ఆరోపిస్తాడు వాడు. ఆ అద్దం ఆ ప్రతిబింబానికి ఆరోపిస్తుంది. అప్పుడు ఆ ప్రతిబింబం ఉన్నట్టు కనపడదు. దీనికి ఈ రెండింటికి మూల కారణం వీడి నేత్ర దృష్టి. తైసే హి శుద్ధ అంతఃకరణ రూపీ దర్పణ్సే, ఇది అన్వయిస్తున్నాడు. అంతఃకరణం అనేది ఒక దర్పణం, అది శుద్ధంగానే ఉన్నది. ఆత్మారూపీ ముఖ, ఆత్మ అనేటువంటి ముఖం దానిలో ప్రతిఫలిస్తుంది. ఏది అసలు విషయం ఎంత బాగుంది. సాధన మార్గం చెబుతున్నాడండి ఆయన. ఎప్పటికైనా ఆత్మను పట్టుకోవాల్సింది నీ మనస్సే అని చెప్పడానికి. అది శుద్ధంగా ఉంటే శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైన పరమాత్మ ప్రతిఫలిస్తాడు. తైసే హి శుద్ధ అంతఃకరణ రూపీ दर्पण से आत्मा रूपी मुख देखा जाता है अशुद्ध से नहीं. जो कहो अंतःकरण के शुद्ध करने का उपाय कौन है? అయితే ఈ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకునే మార్గం ఏమిటని అడుగుతావా? అయితే చెప్తా వినయ. तो जप तप दान भजनादि అనేక ఉపాయ हैं. అవేటే ఉపాయం. పతంజలి దగ్గరికి వస్తున్నాడు, ట్రైనింగ్ కోసం వస్తున్నాడు ఆయన. పరంతు ఆప్ సహిత సర్వ జగత్ కో సత్చిత ఆనంద రూప నిరంతర, అది అలాంటి గొప్ప భావం నీకు రావాలంటే పతంజలి చెప్పిన యోగ మార్గం కొంతకాలం అవలంబించు. ఎలా అవలంబించాలండి? निरंतर दीर्घकाल तक सत्कार पूर्वक श्रद्धा ततु दीर्घकाल नैरंतर्य सत्कार सेवितो दृढ़ भूमि. పతంజలి యోగ సూత్రం పట్టుకొచ్చాడు. దీర్ఘకాల, ఎంతో కాలం చెయ్యాలి బాబు. నువ్వు ఇప్పుడు అప్రెంటిస్ చేస్తారు, ఎంతకాలం చెయ్యాలి మరి, అంతే. నీకు దానిలో పెర్ఫెక్షన్ వచ్చేంత వరకు చచ్చినట్టు సీనియర్ డాక్టర్ దగ్గర ఈ జూనియర్ డాక్టర్లు శిక్షణ పొందాలి. సీనియర్ అడ్వకేట్ దగ్గర జూనియర్ అడ్వకేట్లు శిక్షణ పొందాలి. ఏమిటనుకుంటున్నారు? అదేం తప్పేం కాదు, అది జరగాలి. అసలు ఆ రకంగానే శిక్షణ జరగాలి. ఆ దీర్ఘకాల, ఇంకా ఏమన్నాడు? దీర్ఘకాల నిరంతర, బ్రేక్లెస్, గ్యాప్లెస్, అంతరం ఉండకూడదట, ఎడం ఉండకూడదట. 10 రోజులకు ఒకసారి చేస్తే అది ట్రైనింగ్ కాదు, ప్రతిరోజు. నిరంతర్ దీర్ఘకాల తక్ సత్కారపూర్వక్ డివోటెడ్ డెడికేటెడ్ అని అర్థం. సత్కారం అంటే డెడికేషన్, అర్థం ప్రాణం ధారపోసి దానికోసం బతకాలి. శ్రద్ధాసే ధ్యాన్ కర్నేసే ఇంత సాగు సస్తే అంతఃకరణ శీఘ్ర హి శుద్ధ అవుతాయి. అంతఃకరణం పరిశుద్ధం అయిపోతుంది. మేము గ్యారంటీ ఇస్తాం. నీకు ట్రైనింగ్ లేదు, పాడు లేదు. గొప్ప భావాలు మనసుకి ఎలా వస్తాయి? యహీ నిశ్చయ బుద్ధి మే సమ్యక్ జంచ్ జానా జ్ఞాన్ హై. ఈ నిశ్చయ బుద్ధినే ఎప్పుడు వివేచనా దృష్టితో చూస్తూ పోవటమే, నీ మనసులో నిరంతరము ఆవృత్తి చేసుకోవడమే జ్ఞానం అని అంటారు. నహితో నిర్గుణ అహంగ్రహ ఉపాసన హై. ఇంకొక మార్గం ఉన్నది. నిర్గుణ బ్రహ్మస్వరూపాన్ని అహంగ్రహ ఉపాసన చేయి. దీనికి అహంగ్రహోపాసన అని పేరు. అహంగ్రహం అంటే నేనే అది, నేనే అది అని గ్రహణ పట్టుకో. ఇవన్నీ టెక్నికల్ గా చెప్పారులేండి శాస్త్రంలో. वशिष्ठ ने कहा आत्मा स्त्री है, किम पुरुष है,
కే నపుంసక హై. ఆత్మ అంటే ఏంటనుకుంటున్నావు? మ్యాస్కుల్ అయినా ఫిమిన్ అయినా న్యూటరా? ధర్మరాజనే కహా आत्मा न स्त्री न पुरुष न नपुंसक और स्त्री पुरुष नपुंसक भी ఆత్మ హే. అబ్బా వాడెంత గడుగ్గా యమధర్మరాజు. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు అని అదే స్త్రీ, అదే పురుషుడు, అదే నపు. ఇది నా జవాబు. అది పరిపూర్ణ అద్వైతం. కాదు అని అనిపించుకుంటే నెగటివ్, అవును అనిపించుకుంటే పాజిటివ్. నైదర్ ఇట్ ఈస్ పాజిటివ్ నార్ నెగటివ్, ఇట్ ఈస్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్. Not only that, beyond positive and negative, not only that, positive and negative, those two aspects get merged in the absolute, then it is Advaita. నీకు అది పాజిటివ్ గా నెగటివ్ గా కనబడుతున్నంత వరకు చాపల్యం. కనపడకూడదు, ఆ రెండూ కనపడకూడదు, నీకు నువ్వే కనపడాలా ఆ రూపంలో. తర్వాత అండి, ఆత్మ ఆప్సే ఆప్ హై. తనపాటికి తానే ఉన్నది. ఏ రూపంలో ఉన్నా అది తనపాటికి తాను ఉండడమే. అది జలం తరంగ రూపంగా ఉన్నా జలంగా ఉండడమే, ఉద్భద రూపంగా ఉన్నా జలంగా ఉండడమే, బంగారము ఏ ఆభరణ రూపంగా ఉన్నా బంగారం బంగారంగా ఉండడమే. అర్థం చూచారా? అంటే ద్వైత రూపంగా ఉన్నది అద్వైతమే. అది ద్వైత రూపంగా ఉన్నది కానీ ఉన్నది అద్వైతమే. ఇది గొప్ప భావం. తర్వాత आत्मा से ही जाने जाते हैं, దృశ్య పదార్థ ఉత్పన్న హోతే హై. రజ్జు సర్పవత్, రజ్జువులో నుంచే సర్పం ఉత్పన్నమైంది. అలాగే మొత్తం ప్రపంచం ఆత్మలో నుంచే. ఆత్మ కిసీ దృశ్య పదార్థ సే జానా నహీ జాతా. ఆత్మను ఏది పుట్టించలేదు, చెయ్యలేదు. స్వయం ప్రకాశ్ హోనే సే ఇస్ ప్రకార్ ఆత్మ పర్ అపర్ ద్వైత అద్వైత దృశ్య సే పరే నామ భిన్న హై. ద్వైతం అనవద్దు ఆత్మను, అద్వైతము అనవద్దు. ఆత్మ ఆత్మే, ఆత్మ అని కూడా అనవద్దు. అనుభవంగా ఉండి మిగిలిపో. నువ్వు అనుభవిస్తున్నప్పుడు నా మాట లేదు, తెలుసుకో. నువ్వు ఒక అనుభవం పొందుతున్నప్పుడు మాట లేదు. ఎవరైనా అడిగితే మాట వస్తుంది. ఎప్పుడు భోంచేసావయ్యా, తృప్తిగా ఉందయ్యా, ఆ తృప్తి పొందుతున్నప్పుడు మౌనమయ్యా, అది మాట కాదయ్యా. ఎవడైనా ఎట్లా ఉందయ్యా నీకు ఇప్పుడు బాగా చాలా బాగుంది, అదిగో అది మాట అయింది. అప్పుడే ఏది తృప్తి బయట పెట్టేటప్పటికి అది శబ్దమైంది, పొందుతున్నప్పుడు నిశ్శబ్దమైంది. కనుకనే నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. మాట బ్రహ్మం ఈజ్ ఆల్ సైలెంట్. ఎప్పుడూ గాడ్ ఈజ్ వెరీ సైలెంట్. వెరీ సైలెంట్ కాదు, ఈ సైలెన్స్ ఇట్ సెల్ఫ్. అవునమే బ్రహ్మం. వశిష్ఠనే కహా జో ఆత్మ అదృశ్య పరే హై. సరే, మంచిది మంచిది. వినా ఖాళీ హోగా. ఇది బాగా ఉంది. నహీ తో కహో దృశ్య ఉరే కౌన్ హై. అయితే అంతా దృక్కే అయితే ఈ దృశ్యం ఏమిటండి? దృశ్య అదృశ్య ఉర్ల దేశ ఆత్మ వినా ఖాళీ హోగా. దృశ్యము అదృశ్యమనే మాటలు నా దగ్గరికి రానివ్వకు. నీకు కనపడుతున్నది కనపడలేదనేది, కనపడుతున్నది ఇహం, కనపడనిది పరం, ఈ రెండూ కూడా ఆత్మే. అంటే ఏంటి? అస్థిభాతి లేకపోతే పరము లేదు, ఇహము లేదు, ఖాళీ అయిపోతాయి రెండు. అలాంటప్పుడు అస్థిభాతి అని అనుకోరాదు, ఇహం పరం అంటావేంటి? అనిక గోచర్ तेरा स्वरूप नहीं, ये मिथ्या माया का स्वरूप है. तेरा स्वरूप तो अवांग मनसो गोचर है. దేశల స్వరూపం సర్వాధిష్టాన్ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. ఇప్పుడు వినండి. అన్నిటికీ ఏది ఆధారమో అది స్వరూపం. తరంగాలు, బుద్బుదాలు, ఫేనము, ఆవర్తానికి వాటికి స్వరూపం ఏమిటండి? అంతటా వ్యాపించిన జలమేనండి. ఆ జలమనే అధిష్టానం, ఆ ఆధారం మీదనే బతుకుతున్నాయండి అవన్నీ. సామాన్యమే విశేష ప్రపంచానికి అధిష్టానం. జగదాంధ్య ప్రకాశక్. అన్ని చీకట్లను ఏది పోగొట్టి వెలుగుగా మారుస్తుందో అది అండి ఆత్మ. చీకటి అంటే నామరూప క్రియలండి. వాటిని వెలుగుగా మార్చడం అంటే సచ్చిదాత్మకంగా మార్చటం అంటే చూడటం అండి. అవేద్యత్వ. ఎప్పుడూ అది నీకు కనపడదండి. కనపడితే ఆత్మ కాదండి. కనపడకుండా కనపడే వాటన్నింటినీ తన స్వరూపంగా ఏది భావిస్తున్నదో అదండి సదా అపరోక్ష. అది ఊరికే చెప్పటం కాదండి, అక్కడుంది ఇక్కడుందని. నీ స్వరూపమే అదండి. నీవు పరోక్షంగా చెప్పకూడదు, అపరోక్షంగా నువ్వు అనుభవానికి తెచ్చుకొని మాట్లాడు. సాక్షి. దేనిలో అది చిక్కుబడదు, తగులుకోదు.
అన్నింటినీ సాక్షిగా చూస్తుంది, ఏది అంటద్దని. సచ్చిద్ఘన, సత్తు చిత్తే దాని స్వరూపం మొత్తం. విశుద్ధానంద ఆయన పేరేది, కమలీవాలా పేరే విశుద్ధానంద. गौतम ने कहा जब तुझ विषय द्वैत नहीं तो तुझको श्रोता वक्ता कैसे मान भान हुआ. ఏమయ్యా వశిష్ఠ మహర్షి, గౌతముడు అడుగుతున్నాడు. సప్త మహర్షులలో వశిష్ఠుడు ఒకడు, గౌతముడు ఇద్దరు చేరిపోతారు. గౌతముడు అడిగి వరకు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు. అంతా నా స్వరూపం అన్నప్పుడు నువ్వు చెబుతూ ఉన్నవాడివి నువ్వెవడు, వక్తవు, వింటూ ఉన్న నేనెవడిని, శ్రోతను. కైసే భానువా, ఎవరికి చెబుతున్నావు అసలు నువ్వు? నాకా? నేను నీకు వేరుగా కనపడుతున్నానా? ఆఫీ ఆఫై, తన పాటికి తానే ఉంది కదా. వశిష్ఠనే కహా జో దోనో నహీతో తూనే కైసే సునా హై. అవి రెండూ లేకపోతే నువ్వెలా విన్నావు అసలు నా మాట? ఏంటి అర్థమవుతున్నదా? నేను వక్తను, నువ్వు శ్రోతను, ఈ రెండూ ఉన్నాయి కదా అంటున్నావే. నేను మాట్లాడనే లేదంట. నేను విన్నాను కదా అంట. అయితే నువ్వు ఎలా విన్నావు నేను మాట్లాడకుండా? అంతా ఒకటే అయినప్పుడు నేను మాట్లాడేది ఎలాగా అని అడిగావే, నువ్వు విన్నది ఎలాగా నేను అడుగుతా. గౌతమ్ తూష్ణీం హువా. అప్పుడు గౌతముడు మౌనంగా ఉండిపోయాడు. రాబు యాజ్ఞవల్క్యనేక, ఈయన వచ్చాడు ఉన్నట్టు. వచ్చి మై ఏక సత్వ జ్ఞాన అనంత స్వరూప సర్వ ఆత్మాహం, నేనేనండి ఇక్కడ ఉన్న వాళ్ళందరి స్వరూపం నేనేనండి, మీరెవరు లేరండి అన్నాడు. ముझे ఆత్మా సే పృథక్ జో దృష్టి ఆతా హై సో భ్రమ మాత్ర హై. నేను తప్ప ఇక్కడ వశిష్ఠుడని, అక్కడ వామదేవుడని, ఇక్కడ గౌతముడని ఎవరైనా పేర్లు పెట్టుకుంటే నేను ఒప్పుకోను. ఎవరు లేరు. జైసే సువర్ణ సే పృథక్ జిస్కో భూషణ్ కి ప్రతీతి హోతీ హై. బంగారం కంటే భిన్నంగా ఎవరికైనా ఆభరణాలు కనపడుతూ ఉన్నాయంటే సో భ్రమీ హై, వాడు భ్రమ పొందుతున్నాడని అర్థం. వశిష్ఠనే కహా ఏ యాజ్ఞవల్క్, ఏమయ్యా నువ్వు వచ్చి తీర్పు చెబుతున్నావా? जल को अपने से पृथक फेन बुद्बुदा तरंग कदाचित भी भान नहीं होते. ఎప్పుడైనా జలానికి తరంగం ఉన్నదని తెలుసునట్టయ్యా? ఈయన ప్రశ్న వింటున్నారు. ఒక బుద్బుదం ఉన్నదని తెలుసా దానికి? ఏ సముద్రమైనా చెప్పిందా నాలో ఎన్నో తరంగాలు ప్రతిక్షణము వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాయని చెప్పిందటయ్యా? ఎందుకు చెప్పావు ఈ దృష్టాంతం? దాబాయించాడు. ఆయన ఆయన ఊరిక చూస్తూ ఉన్నాడు. నేను చెబుతాను. దృష్టాంతం వేరు, దార్ష్టాంతికం వేరు. దార్ష్టాంతికము పూర్తిగా దృష్టాంత బలంతో నువ్వు అనుభవానికి తెచ్చుకోలేవు. ఇది వినండి, ఇది కొత్త పాయింట్. అయితే మరి ఎలాగండి? అనుభవానికి వచ్చేటప్పుడు దృష్టాంతం కూడా లయమైపోవాలి. నువ్వు దృష్టాంతం అట్లాగే పెట్టుకుని ఈ దార్ష్టాంతిక అన్వయించు అంటే ఏమిటి అన్వయించేది? రెండూ కలిసి ద్వైతం అవుతాయి, అద్వైతం కాదు. అయితే ఎలాగండి? సముద్రానికి జ్ఞానం లేదు, నువ్వు తెలుసుకో. ఎప్పుడూ కూడా దృష్టాంతానికి జ్ఞానం ఉండదు. దార్ష్టాంతికమే జ్ఞాన స్వరూపం. నీవు ఏ ప్రపంచంలో ఏ పదార్థాన్ని దృష్టాంతంగా చెప్పినా ప్రపంచమే జడ పదార్థమైనప్పుడు ఆ ప్రపంచంలో నుంచి తీసుకున్న రజ్జు సర్పాలు, సువర్ణాభరణాలు, జల తరంగాలు అవన్నీ కూడా ఆత్మస్వరూపం అవుతాయటయ్యా. మరి ఎలాగండి? ఇదిగో ఇక్కడ టర్నింగ్ పాయింట్ వస్తున్నది, గుర్తించు. కదాచిత్ భీ భాన్ నహీ హోతే, ఎప్పుడే గాని సముద్రానికి ఈ స్ఫురణ కలగదు. తుజ చైతన్య, నువ్వెవరనుకుంటున్నావు? నువ్వు సముద్రంలాగా జడ పదార్థం కాదు. తుజ చైతన్య అధిష్టాన ఆత్మాకో ఆత్మాసే పృథక్ దృశ్య భ్రమ మాత్ర హై, ఏ కైసే భాష. నువ్వు చైతన్య స్వరూపుడివి కదా, నీ చైతన్యం కంటే భిన్నంగా ఏదో ఉంది, అదంతా అబద్ధం అని నీకెలా వచ్చిందా భావం? సముద్రానికి రాదు, నీకెలా వచ్చింది? యాజ్ఞవల్క్యనే కహా జల జడ హై, ఆ జలము జడ పదార్థం. ఆర్ మై ఆత్మ సూర్యవత్ స్వయం ప్రకాశ స్వరూపం. నాకెలా వచ్చిందని అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. నేను స్వయం ప్రకాశాన్ని, నేను జ్ఞానస్వరూపుణ్ణి. ముझ సత్ రూప ఆత్మాసే హి భ్రమ అభ్రమ కి సిద్ధి హోతీ హై. నా వల్లనే అదంతా కనిపిస్తున్నది కనుక అది కూడా నేనే. అర్థమైందా? నేను అన్వయించుకోగలను, నా స్వరూపంగా మార్చుకొని చూడగలను ప్రపంచాన్ని. సముద్రము దాని స్వరూపమే అయినప్పటికీ స్వరూపం అనే అనుసంధానం లేదు దానికి. నాకు స్వరూపము అనేటువంటి అనుసంధానం ఉంది కనుక నాలో అద్వైతం ఎప్పుడూ కూడా అనుభవానికి వస్తూనే ఉంటుంది.
సముద్రం అద్వైత స్వరూపం అయి కూడా, అంతా జలమే అయి కూడా, అంతా జలమే అని అనుకోవాలి, అది అనుకోలేదు కనుకనే అది జ్ఞేయం, నేను జ్ఞానం. అర్థమైందా? ఇప్పుడు ఉపమానం కోసం, దృష్టాంతం కోసం చెప్పుకుంటున్నాం అంతేగాని అది తెగిందాకా బిగించకండి. నహీతో కహో ఆత్మ వినా భ్రమ. అభ్రమకి ఇప్పుడు అర్థమైందా? ఏది భ్రమ అంటున్నావు, ఏది భ్రమ కాదంటున్నావు? నీకు జ్ఞానం ఉండబట్టి ఇది భ్రమ అని, అది భ్రమ కాదు భ్రమ అని అనగలుగుతున్నావు. అప్పుడు జ్ఞానానికి గోచరమవుతున్నవి ఆ రెండు. సముద్రానికి తరంగాలు గిరంగాలు గోచరం కావు. మనం చెప్పాలి ఆ జలమే ఆ తరంగం ఏదో కాదు జలమే అని నువ్వు ఇంటర్ప్రిట్ చేస్తున్నావు. సముద్రం ఓన్ ఇంటర్ప్రిటేషన్ లేదు అక్కడ. కనుక సముద్రం తరఫున వకాలత్ తీసుకున్నది నువ్వే, నీ శరీరం తరఫున వకాలత్ తీసుకుని మాట్లాడేది నువ్వే. ఇటు పిండాండం అటు బ్రహ్మాండం ఏదైనా సరే ఇది ఉన్నదా లేదా అని తీర్మానించవలసినది మానవుడి బుద్ధే. కనుకనే బంధం ఎలా అనుభవిస్తున్నదో మానవుడి బుద్ధి, మోక్షం కూడా అలాగే అనుభవించే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకనంటే అనుసంధానం అంటారు దాన్ని. అనుసంధానం అంటే ఇంట్రాస్పెక్షన్. మళ్లీ తన దృష్టితో తాను చూడగలడు. ఇస్నే నజానా భ్రమకో భ్రమతో సిద్ధ నహీ కర్ సక్తా. భ్రమాన్ని అనుభవించలేదు, సముద్రం తరంగాన్ని అనుభవించలేదు. రెండింటిలో జ్ఞానం లేదు. ఒక్క మాట, అనుభవించేదానికి జ్ఞానం ఉండాలి, అనుభవానికి వచ్చేదానికి జ్ఞానం ఉండకూడదు. బాగా విను పాయింట్. ఇది ఎప్పుడు వినుండరు మీరు. అనుభవానికి వచ్చేది సామగ్రి, దానికి జ్ఞానం ఉండకూడదు. ఉంటే అనుభవానికి రాదది. ఇప్పుడు నేనెవరి అనుభవానికి రాను తెలుసా అంటే మీరు దిక్కులు చూస్తున్నారు. నేను అనుభవానికి రాకపోవడం ఏమిటి? భార్యాపుత్ర మిత్రాదులు ఉన్నారు కదా, వాళ్ళ అనుభవానికి నేను నాన్ సెన్స్. శరీరం వస్తుంది అనుభవానికి, నేను ప్రాపర్ రాను. అలాగే భార్య శరీరం వస్తుంది, దాని జ్ఞానం రాదు అనుభవానికే. నిరాకారమైన అనుభవానికి ఎట్లా వస్తుంది? కాకపోయినా నీకో సాకారమే నిరాకారానికి అనుభవానికి వస్తుంది. అబ్బా అద్భుతం. కనుకనే ప్రపంచమే ఆత్మకు అనుభవానికి వస్తుంది, అనాత్మే ఆత్మకు అనుభవం. ఆత్మకు అనుభవం కాదు, అనుభవ స్వరూపం అది. అగ్నిని కాల్చుకోదు, దాని స్వరూపం అది, కారణం. తాటాకులు పుల్లాకులు ఇవి దాని అనుభవానికి వస్తాయి అంటే అవి కాలుస్తుంది అది. అప్పుడు అది బికమింగ్, నోయింగే బికమింగ్. ప్యూర్ కాన్షియస్నెస్ బికమింగ్ కాదు. అద్భుతం. ఇది ఇంకా గొప్ప పాయింట్ అండి. ముझे సద్రూప ఆత్మా సే హీ భ్రమ భ్రమ్, సత్ తూ హై సత్కో దేఖే కైసే. అలాంటిది నువ్వే, నిన్ను నువ్వు చూడడం ఏమిటి? అనవసరం, అసంభవం. అన్యథా కో నహీ ప్రాప్తి హోతా తిస్ ఆత్మా కో సత్ కహతే. మరొకటి లేకుండా అదే ఉంటే అది సత్తట. ఎప్పుడు అది నేనున్నాను, ఇది కూడా ఉందని అనుకుంటే చిత్తట. నేను తప్ప మరొక పదార్థమే లేదు, ఉంటే అది నా స్వరూపమే అని తనలో కలిపేసుకుంటే అది అనంతమట. సత్యం జ్ఞానం అనంతం. అది ఒక ఆత్మకే ఉన్నది ఆ లక్షణం, మరి దేనికే లేదు. జానా జాత ఆత్మా కో జ్ఞాన స్వరూప్ కహతే హై, इससे ఆత్మా కో సత్ చిత్ ఆనంద రూప్ కహతే హై. ఇదట దాని స్వరూపం. అదే కనుక సత్యజ్ఞానానంతంగా నిన్ను నువ్వు ఎప్పుడూ భావన చేస్తుండాలి. అది సాధన. మనం ఏం చేస్తున్నాము? నేను శరీరం అని అనుకుంటున్నాను, సత్యాన్ని తగ్గించాం. నేను ఇంతవరకే ఉన్నాను, అది ప్రపంచము అని చూస్తున్నాను, అన్యంగా చూస్తున్నాను, జ్ఞానాన్ని తగ్గించాం. నేను ఇంకా ఏవో పరలోకాలు అవి ఇవి ఉన్నాయి, జన్మలు పూర్వం గడిచిపోయాయి, ఇంకా మళ్లీ పునర్జన్మలు రాబోతున్నాయని చూస్తున్నాను, అనంతత్వాన్ని తగ్గించాం. కనుక మనము అసత్తై అచిత్తై శాంతమైపోతున్నాం. ఆ శాంతమైపోవడమే మరణం. కనుక సమస్య అంతా ఇదే. ఆ పరిచ్ఛిన్న భావమే మరణం, పరిపూర్ణ భావమే అమరత్వం. కనుక అమరత్వం మనలో ఉన్నది, ఆ పరిపూర్ణత. దాన్ని మళ్లీ గుర్తు చేసుకోవటమే ఉన్న సాధనంతా. దీనికే ప్రత్యభిజ్ఞాని పేరు.
గుర్తు చేసుకుంటే ఈ మమంతా మన లోపలికి వచ్చేస్తే ప్రవిలాపనమని పేరు అని చెప్పి ముగించాడు. ఓం శాంతి శాంతి శాంతి.